హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఈ ఆలయము తెలంగాణలోని అతి ప్రాచీనమైన దేవాలయం. ఇది ఆదిలాబాద్లోని జైనాథ్ మండలం జైనాథ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ జైనాథ్ ఆలయం దాదాపు 800 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న ఈ ఆలయం పల్లవుల రాజులు నిర్మించారు. ఇక్కడ సూర్యకిరణాలు దేవుని పాదాలకు తగులుతాయి. జైనాథ్ ఆలయంలో కార్తీక మాఘ మాసంలో సూర్యకిరణాలు ఆలయంలోని స్వామివారి పాదాల నుండి తాకి మెల్లమెల్లగా కిరీటం వరకు వెళ్తాయి. ఇలా వారం రోజుల పాటు జరుగుతుంది. మాఘమాస కార్తీక మాసంలో మేము ఈ ఆలయానికి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అన్నీ తాళాలు వేసుండే, పంతులు ఎవరు కూడా లేరు. ఆలయము చుట్టుపక్కల కూడా విగ్రహాలు అవి ఇవి పాల సముద్రం ఇలా చిలికినాయి విగ్రహాలు అన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. చాలా పురాతనమైన ఆలయము. ఒక్కసారైనా చూడండి. ఇది తెలంగాణలోనే ఆదిలాబాద్లో ఉంది. ఈ ఆలయంకి వెళ్ళండి. చాలా బాగుంది ఆలయము. స్వామివారు కూడా ఉన్నారు. నేను లాస్ట్లో ఫోటోలు కూడా యాడ్ చేస్తాను. మేము చాలా ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఈ ఆలయానికి. ఇలాంటి పురాతన ఆలయాన్ని చూడడం అంటే అది మన అదృష్టం. ఎందుకంటే అలా చెక్కబడిన ఆలయాలు ఇప్పుడు కనిపించడం చాలా తక్కువ. అవి రాను రాను శిథిలావస్థ కూడా చేరుతాయి. అలాంటి వాటిని ఒకసారి చూస్తేనే బాగుంటుంది. ఇక్కడ నంది విగ్రహం పెట్టింది. అది సగంలోనే అయిపోయినట్టుంది. చూడండి, లోపల స్వామివారు ఈ విధంగా దర్శనమిస్తారు మనకు. ఈ ఒక పిక్ తీసుకున్నాం మేము. పక్కకు సైడ్లకు టెంపుల్లో ఇలా ఒక్కొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో తీయడానికి కుదరదు. అన్నీ లాక్ వేసి ఉండే, అందుకోసమనే ఫోటోలు తీసాము. ఇక్కడ చాలా పురాతనమైన హుండీ కూడా ఉంది. చూడండి, ఇక్కడ చెక్కబడినవి కూడా ఉన్నాయి. ఇక్కడ సూర్య చంద్రుడు అది కూడా కనిపిస్తుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. పురాతనమైన టెంపుల్ కాబట్టి ఇలాంటివి విజిట్ చేయడం మంచిది. ఇంకా కొన్ని ఇల్లులు కూడా చూసాము అక్కడ. అసలు బండలతో కట్టారు. నేనైతే ఫస్ట్ టైం చూసిన అట్లాంటి ఇల్లులు. అవి కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏమన్నా కొత్త వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి.